జగన్ బాగా చేస్తున్నాడా? పర్లేదండి, అంతా బాగానే ఉంది. మాకు అమ్మ ఒడి వస్తుంది ప్రతి ఇయరు. మాకంతా పథకాలు కానీ ఏదైనా సరే బాగానే ఇస్తున్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు జగన్ అన్న వల్ల. మీకేమైనా వచ్చినాయి అసలు పథకాలు? మాకంటూ అమ్మ ఒడి ఇలా అలానే ఉంది కానీ మాకంటూ ఏం లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మాకు ఇల్లు స్థలాలు ఒకటి రాలేదు, అది కొద్దిగా పెండింగ్లో ఉంది. అదొకటి ఇప్పుడు మాకు పట్టాలు ఇస్తున్నామని చెప్పితే మేము వచ్చాం ప్రస్తుతానికి. అట్లయితే ఇప్పుడు పట్టాలు ఇస్తున్నారు మీకు అయితే? ఇస్తున్నారు. మరి ఇప్పుడు జగన్ బాగా చేస్తున్నాడు కదా, ఇది మళ్ళీ గెలుస్తారంటావా? వస్తారండి, వస్తారు. మరి ఇప్పుడు మళ్ళీ వస్తారా మీరు అంటున్నారు? అటు చూస్తే జగన్ ఒక్కడే కదమ్మా, మరి ఒక్కనే మిగతా అటు చూస్తే మంది వచ్చిన సమాధానం ఇచ్చేవాడే మన జగన్ అన్న. అటు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. అందరూ గుంపులు వస్తారన్న. జగన్ సింగిల్ గా ఉండడం జగన్ యొక్క గొప్పతనం. అది కాక ప్రజలందరి అభిమానంతో మళ్ళీ జగనే వస్తారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇప్పుడు జగన్ ఏ పథకాలు ఇచ్చినా ఓన్లీ మహిళలకు మీ పేరు మీదే ఇస్తున్నాడు కదా, మీ పేరు మీద మీ అకౌంట్లో వేస్తున్నాడు. అవి మీకు ఎంత మీకు ఉపయోగపడుతున్నాయి కదా? ఉపయోగపడుతున్నాయి అన్న, బాగానే ఏదో ఒక విధంగా మాకు ఉపయోగపడుతున్నాయి. జగన్ అన్నే మళ్ళీ వస్తాడు, మా పూర్తి సహకారం మేము అందిస్తాం. ఏ ఊరు మీకు చెప్పండి? మేకలు తిన్నకుండా. మేకలు తింటాను. ఎలా ఉన్నాయి ఇప్పుడు మీ ఊర్లో స్కూల్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉందన్న. కొత్త స్కూల్ కట్టిస్తున్నాడు పిల్లలకి, బాగానే జరుగుతుంది. స్కూల్ కూడా బాగానే చదువుతున్నారు, అంతా బాగానే ఉంది. ఇంగ్లీష్ మీడియం చదువుతారు మా మీ పిల్లలకి? ఇంగ్లీష్ మీడియం చెప్తారు, తెలుగు మీడియం కూడా చెప్తారండి. ఇంగ్లీష్ బాగానే చదువుతున్నారు, పిల్లలు బాగానే మాట్లాడుతున్నారు, అంతా బాగానే ఉంది. పక్కా జగన్ అన్నే వస్తాడు. పక్కా జగన్ వస్తాడు. జగన్ రాని అని చెప్పి వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్. ఎలా పడితే అలా ఎంతమంది వచ్చినా ఒక్కడే సమాధానం చెప్తాడు కదా అన్న. అది కాక అంటే కొంతమంది పథకాలు మన జగన్ వచ్చినా పథకాలు ఇచ్చినా రాకపోయినా అతను పాదం మంచిది అంటున్నారు ఊళ్ళో. మేము మిరుగాయలకి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటే వింటాం కదా, అలా ఆయన పాదం వెనుక వర్షాలు పడటం, మనం పొలాలు పండించుకోవడం, అది బాగానే ఉంది. ఇంకా ఆయన పథకాలు అంటే మనకి వచ్చినా రాకపోయినా నష్టం అనేది లేదు కదా. కూలి మిరగాలకి వెళ్తే 500 అండి. 5 ఏంటి మరి అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుకి నష్టమేమీ ఏమీ లేదు, కూలి గిట్టుబాటు రేటు కూడా లేదు అంటున్నారు, మీరే 500 ఇస్తున్నారు. ఎందుకు లేదు అంటే గిట్టినోళ్ళు అలా చెప్తారన్న. ఇంకా ఆయనేం కూలి మనకి ఇవ్వట్లేదుగా. మనం పని చేసుకుంటా అదేదైనా మన పిల్లలకి కానీ ఆయన వల్ల ఒక ఫ్యామిలీ బతుకుతున్నారన్న. అంటే అత్త మామ డబ్బులు తింటుందే ప్రతి ఫ్యామిలీ ఆయన వల్ల బాగుపడుతుంది. మరి ఎంతో కొంత ఇప్పుడు పథకాలు వస్తున్నాయి ప్రతి ఫ్యామిలీకి. మీరు ఇప్పుడు ఆయన ఈ డబ్బులు ఆయనే అంటున్నారు, మరి ఆయనయే కదన్నా. మరి ఎవడేస్తారండి? ఎవరు వేస్తున్నారు? చెప్పేవాళ్ళు ఎవరన్నా వేస్తున్నారా? జగన్ అన్న వేయకపోతే ఎవరు చూస్తున్నారు? మరి ముందు 14 సంవత్సరాలు చేస్తారంట అతను. అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యావస్థి కానీ, చేయుత అని అలాంటి పథకాలు ఏం రాలేదు కదన్నా. అంటున్నాడు. ఇస్తారు, ఆయన మాట అంటే తప్పరు కదన్నా. ఆ నమ్మకం జనాలకు ఉంది కాబట్టి ఆయనే వస్తారు. జగనే వస్తారు.